ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ను సావగొట్టిన తర్వాత విదేశాంగ మంత్రి జయశంకర్ను టార్గెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఆయన తప్పుగా మాట్లాడాడంటూ కోడిగుడ్డు మీద ఈకల వ్యవహారం నడుపుతా ఉన్నారు. అది పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్ విజయాన్ని విశేషాలని ప్రపంచానికి తెలియజేయడం కోసం 7 బృందాలని ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. దానిలోనూ కాంగ్రెస్ పార్టీకి కన్నింగ్ ఎజెండా కనిపించిందట. పాక్తో యుద్ధాన్ని అంతర్జాతీయంగా భారత్ వాదనని వినిపించడం, ఇటువంటి విషయాల్లో ఏ పార్టీ కూడా రాజకీయం చేయకుంటే బాగుంటుంది. కానీ కాంగ్రెస్ లబోదిబో అంటున్నది. బీజేపీ పొలిటికల్ స్టంట్ అంటూ రొమ్ములు బాదుకుంటున్నది. రాహుల్ అధికారికంగా సూచించిన 4 ఎంపీల్లో కేవలం ఒక్క ఆయనకి అవకాశం లభించింది. అతను యూపీఏ కాలపు మాజీ మంత్రి ఆనంద్ శర్మ. మిగతా ముగ్గురికి ఛాన్స్ దొరకలేదు. అందరూ కాంగ్రెసే అయినా ఎందుకని ముగ్గురు చేయి గుర్తు పార్టీ నేతలకు మొండి చేయి లభించింది? పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదబ్బా. మోదీ సర్కార్ విదేశాలకు పంపేటప్పుడు కేవలం నాయకుల ట్రాక్ రికార్డ్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎంపికలు చేసింది. ఏమాత్రం తేడాగా ప్రవర్తించే వాళ్ళైనా, ఎంత మాత్రం పాకిస్తానీ ప్రేమికులని అనుమానం ఉన్నా ఆయా ఎంపీలను పక్కకు పెట్టేసింది. అలా లైట్ తీసుకున్న 2 కాంగ్రెస్ నేతలే గౌరవ్ గొగోయ్, నజీర్ హుస్సేన్. గౌరవ్ గొగోయ్ అస్సోం రాష్ట్రానికి చెందిన నేత. ఈయన నేరుగా పాకిస్తాన్కు వెళ్లి ఇస్లామాబాద్లో 15 రోజులు మకాం వేసి వచ్చినట్టు హిమంత్ బిశ్వ శర్మ చెప్తా ఉన్నాడు.